అమ్మగారు, ఏంటి చెప్పు. మీరు ప్రశాంతంగా ఉండాలని నిన్నటి నుంచి ఎంత చెప్తున్నా పట్టించుకోకుండా ఇలా ఆవేశపడితే ఎలా అమ్మగారు? నేను కావాలని ఆవేశపడుతున్నానా? నిన్న జరిగింది నీకు తెలుసు, ఈరోజు జరుగుతుంది నువ్వు చూస్తున్నావు. ఇలాంటప్పుడు ఆవేశపడకుండా మౌనంగా చేతకాని దానిలా కూర్చోవడం నా వల్ల కాదు. అంటే మీకు చెప్పేటంతటి దాన్ని కాదు గాని ఇలా అందరి ముందు అరవడం వలన మన గురించి ఆ పేపర్ వాళ్ళు, పోలీసులు తప్పుగా అనుకుంటారేమో అనిపిస్తుందమ్మా. మనం గొప్పగా ఆలోచించి మంచి పనులు చేసే కాలం ఎప్పుడో ముగిసింది. అయినా నేను కేర్ చేయను. అది కాదమ్మా, ఆడపిల్లల కోసం, అమ్మాయిల కోసం గొప్ప పనులు చేస్తున్న మీరే ఆడబిడ్డ విషయంలో ఇలా పంతాలకి పోవడం ఏంటి? పంతమేంటి? చూసావు కదా వాళ్ళెలా మాట్లాడుతున్నారు. మర్యాదగా నా ముందుకొచ్చి సమస్య చెప్పి రిక్వెస్ట్ చేయాలి గాని పోలీసుల్ని, మీడియాని తీసుకొచ్చి డిమాండ్ చేయడం ఏంటి? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం, నేనంటే గౌరవం లేని వాడితో నవ్యనెలా పంపించమంటావు? మీరు చెప్పింది నిజమేనమ్మా, కానీ పెళ్ళైన ఆడపిల్ల భర్తకు దూరంగా పుట్టింట్లో ఉండడం వల్ల తన జీవితానికే కాదు మన గౌరవానికి కూడా ఇబ్బందే కదమ్మా. జరిగింది పెళ్లే కాదని చెప్తుంటే ఎందుకు ఆ చక్రిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? చక్రి గురించి కాదమ్మా, నవ్యమ్మ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. నీకు తెలీదు వాణి, ఇదంతా చేస్తున్నది సరస్సు. సరస్సునా? అవును, ఈ చక్రిగాడి వెనకుండి మొత్తం అదే నడిపిస్తోంది. ప్రతిసారి నన్ను డైరెక్ట్గా ఢీకొట్టే దమ్ము లేక ఎవరినో ఒకళ్ళని అడ్డు పెట్టుకోవడం దానికి బాగా అలవాటయింది. అందుకే ఇన్ని రోజులు ఎప్పుడూ లేనిది వాడు ఇంటికొచ్చాడు. వాడు రావడంతోనే కాకుండా పోలీసుల్ని, మీడియాని తీసుకొచ్చాడు. నవ్య జీవితాన్నే కాదు, ఈ ఇంటి పరువుని కూడా నాశనం చెయ్యడమే ఆ సరస్సు టార్గెట్. అలా అని నవ్యమ్మని పంపించకుండా ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచిది కాదు కదమ్మా. పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగినా నవ్యమ్మ కూడా చక్రిని ఇష్టపడుతోంది కదా. ఈరోజు మనం ఆపినా చట్టపరంగా, న్యాయపరంగా చక్రి ముందుకు వెళితే నవ్యమ్మ అతనితో కలిసి వెళ్లాల్సిందే కదమ్మా. సమస్యని అక్కడి వరకు తీసుకువెళ్లే బదులు ఇప్పుడే పరిష్కరించుకుంటే మంచిది కదమ్మా. అంటే ఏంటి? వాడిలా వచ్చి మర్యాద, గౌరవం లేకుండా అడిగినా నేను అక్షంతలు వేసి పంపించాలా? కాదమ్మా, ఆ సరస్సుని ఓడించాలి. మీరు నవ్యమ్మని పంపరని ఆ సరస్సుకి తెలుసమ్మా. అయినా చక్రిని పంపించిందంటే మీరన్నట్టు గొడవ చేయడానికే. అదే మీరు నవ్యమ్మని చక్రితో పంపిస్తే సరస్సు కుట్ర భగ్నం అవుతుంది. అందరి ముందు మీ పరువు తీయాలనుకున్న ఆ సరస్సు ఓడిపోతుంది. గెలుపోటముల కన్నా నా కూతురి జీవితమే ముఖ్యం. ఎటూ తేల్చుకోలేకుండా తను సమస్యలోకి నెట్టానని అది చాలా సంబరపడుతుందేమో. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చెయ్యొద్దు. అది కదమ్మా, నేను ఇంకేం మాట్లాడద్దు. వెళ్ళో.
వెళ్ళు. ఇదేనా ఇదేనా చక్రి నువ్వు కోరుకుంది? మేడం ఎంత సీరియస్ గా వెళ్లారో చూసావు కదా. ఇన్ని రోజులు మేడంతో మాట్లాడితే ఒప్పుకుంటారన్న చిన్న ఆశ ఉండేది. ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల ఈ రోజు అది నాశనం అయిపోయింది. ఇలా జరుగుతుందని తెలిసే నిన్ను రావద్దు, నేనే అడిగి వస్తానని చెప్పాను. వినకుండా నువ్వెందుకు వచ్చావు? అంటే నేను నా నుంచి దూరం చేస్తారని భయపడి ఇప్పుడు మాత్రం దగ్గరయ్యామా? దూరమేగా అయ్యింది. చూడు అంతా ఎలా జరిగిందో. ఆయన దూరం చేస్తారని ఎవరు చెప్పారు చక్రి? ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు? అంటే నవ్య మన ఇంటికి వచ్చి చాలా రోజులైందని అలా ఫీల్ అయ్యాడేమో. ఇతనేమి ఈ ఇంటికి మేడంకి కొత్త కాదు ప్రీతి. ఏంటి చక్రి నువ్వు చేసిన పని? నలుగురు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ఇంత పబ్లిక్ చేసా? నవ్య ఇంటికొస్తే సరసుకి బలం పెరిగిపోతుంది. నేను నంబర్ 1 అవ్వాలంటే దీని అత్తారింటికి అంటే మొగుడు దగ్గరికి పంపించేయాలి. ఏమ్మా చక్రి, ఉన్న మర్యాద నాశనం చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు? నువ్వు అనుకున్న జరుగుతుందా? మాట్లాడవే. తప్పు చేస్తున్నది మనమైతే చక్రి ఏం చేస్తాడు బిగ్గాంటీ? వనజ, నీకేమైనా మతిపోయిందా? మనం తప్పు చేయడం ఏంటి? తప్పు కాకపోతే ఇంకేంటి? వాగ్దేవి గారి కోడళ్ళు అత్తింట్లో ఉండాలి, కానీ కూతురు మాత్రం కాపురానికి దూరం అవ్వాలా? న్యాయం అడగటానికొచ్చిన చక్రిని తిట్టటం, బ్లేమ్ చేయడం తప్పు కాదా అండి? నా కొడుకు కోడళ్లతో అతన్ని పోల్చడం ఏంటమ్మా? అతను అడిగింది నీతో న్యాయమో కాని అడిగిన విధానం పద్ధతి నాకు కూడా నచ్చలేదు. అది మాత్రం సమంజసం కాదు. అంటే ఏంటండి? నవ్యాన్ని ఎప్పటికీ నాతో పంపించరా? ఇక్కడే ఉంచి వేరే పెళ్లి చేస్తారా? స్టాప్ ఇట్ చక్రి. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? అర్థం కాకే కథ వచ్చానని చెప్తున్నాను. నిజమే చక్రి. నీకేం అర్థం కావడం లేదు. ఆంటీ రాలేదేంటి? దీని మీడియేషన్ ఫెయిల్ అయిందన్నమాట. అంతే కదా మరి. ఏంటి చక్రి నువ్వు చేసిన పని? ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లే బలం అంటారు. ఆ బలాన్ని దూరం చేసి బలవంతంగా మా నవ్యమ్మని తీసుకెళ్తావా? తీసుకెళ్ళి సంతోషంగా ఉండగలవా?
నీ భార్యని తీసుకువెళ్ళడం నీకెంత ముఖ్యమో సకల లాంఛనాలతో పంపడం మాకు కూడా అంతే ముఖ్యం. కానీ ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ మర్యాద నువ్వు అనుకున్నది జరగాలి, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఇంతమందిని వెంట పెట్టుకుని రావడం కాదు చక్రి. అమ్మగారి కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడైతే అమ్మగారి మనసు కరిగి కనీసం నిన్ను నవ్యమ్మని ఒకటి చేస్తారేమో. ఆ నమ్మకం నాకుంది. నేను చెప్పినట్టు చేస్తావు కదా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి ఆలోచించేవాడివి అయితే ఆ కేసు వెనక్కి తీసుకొని మిగిలిన కాస్త మర్యాదనైనా కాపాడు చక్రి. వద్దు వద్దు, ఒప్పుకోవద్దు, దాని మాటలు పట్టించుకోవద్దు. మీరు నవ్యమ్మని పంపరని ఆ సరస్సుకి తెలుసమ్మా. ఆయన చక్రిని పంపించిందంటే మీరు అన్నట్టు గొడవ చేయడానికే. అదే మీరు నవ్యమ్మని చక్రితో పంపిస్తే సరస్సు కుట్ర భగ్నం అవుతుంది. అందరి ముందు మీ పరువు తీయాలనుకున్న ఆ సరస్సు ఓడిపోతుంది. సార్ ఎస్ఐ గారు, నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాను. దయచేసి వెళ్ళండి సార్. స్టేషన్కి వచ్చినప్పుడే వద్దు, ఆలోచించుకోమని చెప్తే విన్నావా చక్రి? ఈ రియలైజేషన్ ఆ మేడం గారు చెప్పకముందు ఉంటే అందరి టైం సేవ్ అయి ఉండేది కదా. సారీ అండి, నేను ఆలోచించుకోలేకపోయాను. తప్పు నాది, క్షమించండి. దయచేసి మీరందరూ వెళ్ళండి. కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు చక్రి. సంతోషం. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్తున్నాడు కదా. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి ప్లీజ్. మేడం, మేడం, నన్ను క్షమించండి మేడం. మేడం, నన్ను క్షమించండి మేడం.
నేనే తొందరపడి అతిగా ఆలోచించాను. ఇప్పుడే ఇప్పుడే ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను మేడం. సారీ మేడం. ఇంత జరిగిన తర్వాత నువ్వు చెప్పే సిల్లీ సారీల కోసం నా కూతుర్ని ఎప్పటికీ నీ దగ్గరికి పంపించను. ఆంటీ, మీరు ఇలాగే స్ట్రాంగ్గా ఉండండి. చక్రి ఆ కేసు వెనక్కి తీసుకుంటానని చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు మొదటికి లాగడం? మొదటికి కాదు, ఈ సమస్యని ఇప్పుడే అంతం చేస్తాను. నవ్య అతనింటికి వెళ్ళదు. అతనే ఇల్లరికంగా ఈ ఇంటికి వస్తేనే మంచిది. పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏరా అయితే ఏంటి? అది మా మేడం అంటే. చూసావా చక్రి, ప్రాబ్లం ఎంత ఈజీగా సాల్వ్ అయిందో. గ్రేట్ డెసిషన్ మేడం. పదండయ్యా, అంతా క్లియర్ అయ్యాక ఇంకా మనం ఎందుకు ఇక్కడ ఉంటాను మేడం. ఆగండి. ఏదో ఆశపడొచ్చిన మీడియా మిత్రులని ఖాళీ పెన్నులతో పంపడం నాకిష్టం లేదు. అందుకే మీకొక న్యూస్ షేర్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. మా ఇన్స్టిట్యూషన్స్లో స్కామ్ జరగడంలో, మా మీద హత్యా ప్రయత్నం చేయడంలో ఒక అన్నోన్ పర్సన్ పార్ట్ ఉందని నాకు అనుమానంగా ఉంది. వాళ్ళెవరో కనిపెట్టడానికి సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్తున్నాను. తొందరలోనే ఆ పర్సన్ని కనిపెట్టి నా స్టైల్లో తగిన శాస్తి బుద్ధి చెప్తాను. రాసుకోండి. ఈ న్యూసే స్క్రోల్ అవ్వాలి, ఇదే హైలైట్ అవ్వాలి. పదండయ్యా. చక్రి, అమ్మగారు చెప్పిన తర్వాత కూడా ఇంకా అక్కడే నిలబడితే ఎలా? పదండి, లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం అమ్మా. అమ్మ నవ్య, చక్రి, మీరిద్దరూ ఆ అమ్మాయి దగ్గర, మరిది గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టండి. పదండి డాడ్, రండి. నా కూతురు మీద ప్రేమతో నిన్ను లోపలికి రప్పిస్తున్నాను. తాళి కట్టి నవ్యకి భర్తవయ్యావు గాని ఈ ఇంటి అల్లుడిగా మాత్రం నేను యాక్సెప్ట్ చెయ్యను. నిన్ను నడిపించే మనిషి నువ్వు బిహేవ్ చేసిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏం చెప్పారు?
ఆకులు అన్నీ పెట్టి ఆకలేసిన తినకూడదన్నట్టు అయింది చక్రి పరిస్థితి. అమ్మా ఇప్పుడే వాళ్ళిద్దరిని క్షమించి మళ్ళీ అంతలోనే కోప్పడుతున్నారు ఎందుకమ్మా? చక్రి, నవ్యమ్మా, అమ్మగారు చెప్పారు కదా, లోపలికి వెళ్దాం పదండి.